ఏ చైనానైతే విలన్‌గా చూపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అమెరికా అధ్యక్షుడయ్యాడో, అదే చైనా విషయంలో మళ్ళీ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ త్వరలో తన స్వేరింగ్ సెరమనీ జరగబోతుంది. ఇనాగరేషన్ అనేది జరగబోతుంది. ఆ రోజు పదవీ స్వీకరణ కార్యక్రమం జరగబోతుంది. దీనికి చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ని ఇన్వైట్ చేయడం, రావాలి మీరు అని ఆహ్వానించడం, మీరు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఇది ఎలాంటి వార్త చూడండి. ఈయన గెలవడానికి చైనా అనబడే విలనే కారణం. విలన్‌గా చూపించారు. జీ జింగ్‌పింగ్ ఒక నియంత, ఇతని వల్లే ప్రపంచం ఇట్లా అయిపోతుందని చెప్పి ఒక ప్రాపగాండా క్యాంపెయిన్ లాగా చేసి, మళ్ళీ మీరు ఈరోజు ప్లీజ్ రండి అంటే ఎట్లా ఉంటుంది అదే వ్యక్తిని? అంటే ఇదంతా ఒక నాటకమా అంటే ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ కింద చూడాలి. ఇక్కడే మనం భారత్ మోడల్ అని చెప్పి మాట్లాడాలి. మీరు చూడండి, జైశంకర్ ఎక్కడికి వెళ్ళినా కూడా, మన ఫారిన్ మినిస్టర్ జైశంకర్ ఏ దేశానికి వెళ్ళినా కూడా కౌంటర్ పార్ట్ ఉంటారు కదా అక్కడ చైనా, వ్యాంగీన్ అని కూడా వస్తాడు ఆయన కూడా. సో వీళ్ళు కలిసి పిలిచి మాడేవాళ్ళు, కలిసి డిన్నర్ చేసేవాళ్ళు. కానీ భారత్ చైనా మధ్య ఒక స్టాండ్ ఆఫ్. ఈ స్టాండ్ ఆఫ్ వేరు, మన డిప్లొమాటిక్ ఛానల్స్లో మనం చేసేటువంటి నెగోషియేషన్స్ వేరు. జైశంకర్ చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది. అట్ ది సేమ్ టైమ్ చైనాతో వ్యాపారం అంటే, నువ్వు నా బ్యాక్ యార్డ్లో యుద్ధం అంటావు, మళ్ళీ ఫ్రంట్ డోర్లో వ్యాపారం అంటావా, సమస్య లేదు. అంటే ఎక్కడ ఏం చేయాలి, సరైనటువంటి టైంలో సరైనటువంటి నిర్ణయం ఎలా తీసుకోవాలని జైశంకర్ చాలా తోపని ప్రూవ్ అయింది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే మోడల్ని వాడడం. ఇప్పుడు మీరు చూసారనుకోండి, 2020లో మనకు స్టాండ్ ఆఫ్ వచ్చింది. దాని తర్వాత టిక్ టాక్ను కూడా మనం బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే మన భారతీయులు ఒక ఒక పాయింట్లో మాకు అసలు జీవితాలే లేవు, టిక్ టాక్ లేవంటే అనే పరిస్థితి వచ్చేసింది. టిక్ టాక్ లేనటువంటి జీవితాన్ని చూడలేము అనే వాళ్ళు కూడా గడిచారు అప్పట్లో టిక్ టాక్ ఫోన్ లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటాం అనే వరకు కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఆ టైంలో మనం టిక్ టాక్ని బ్యాన్ చేసాం. చైనా వాడికి బుద్ధి చెప్పాలంటే టిక్ టాక్ మన ఇండియాలో ఉండకూడదని చెప్పాం. సో ఇంత జరుగుతున్నా కూడా అమెరికా వాళ్ళు చాలా కాలం పాటు టిక్ టాక్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అక్కడ యువత సర్వనాశనం అవుతున్నా కూడా పట్టించుకోకుండా. అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చే ముందు, మరి ముందు తెలిసిందో ఏమో కానీ, బిగ్ టిక్ టాక్ అయితే వాళ్ళు రీసెంట్గా బ్యాన్ చేశారు. ఇంకో విషయం చూడండి, DJI అని ఒక కంపెనీ ఉంది. చాలా శక్తివంతమైనటువంటి డ్రోన్స్ ఉన్నాయి ఆ కంపెనీ కింద. ఈ డ్రోన్స్ను కూడా రీసెంట్గా అమెరికా వాళ్ళు బ్యాన్ చేశారు. మనం చాలా 3-4 ఏళ్ల క్రితమే DJI అనబడేటువంటి డ్రోన్స్ మన దేశానికి ప్రమాదం అని చెప్పి బ్యాన్ చేసాం. DJI డ్రోన్స్లో ప్రమాదమైనది డేటా ట్రాన్స్ఫర్. ఈ DJI డ్రోన్స్ మనం కొన్నాము, వాడుతున్నాం అనుకోండి. అంతకుముందు మనం పొలంలో సర్వే చేస్తున్నాం ఆ డ్రోన్తో. ఈ డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, దానికోసం మనం ఇంటర్నెట్ వాడుతాం. ఎప్పుడైతే ఇంటర్నెట్లో డేటా పెడతామో ఈ సిగ్నల్స్ అన్నీ కూడా చైనా వాళ్ళు అక్కడి నుంచి గ్రాబ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే మన డేటా మొత్తం, పర్సనల్ డేటా కావచ్చు, మన వయసు ఎంత, ఉద్యోగం చేస్తున్నామా, రైతా, మనం ఏంటి, మన అసెట్స్ ఏంటి, ఈ డ్రోన్ ఎందుకు వాడుతున్నాం, ఈ సర్వే రిపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చైనా వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇది ప్రమాదం కదా. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్నప్పుడు కాశ్మీర్ యువత కానీ, లడాఖ్లో ఉన్న వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్. సో ఇదంతా గమనించి భారత్ ఈ డ్రోన్లని చాలా కాలం క్రితమే బ్యాన్ చేసింది పూర్తిగా. అయినా కూడా గ్రే మార్కెట్లో కొన్ని డ్రోన్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది వాడుతూ ఉంటారు దొంగతనంగా. అది ఇల్లీగల్. మనం తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా ముఖ్యమైనది. ఇవాళ అమెరికాలో కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్. ఇదంతా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్యాక్టర్. ఈయన వచ్చాడంటే చైనా భరతం పడతాడు, చైనా వైపు వస్తున్నటువంటి ఈ ప్రమాదాన్ని అరికట్టగలడు. చైనా యొక్క డంపింగ్ అనండి, వాళ్ళ డ్రగ్ మాఫియా అనండి, వాళ్ళ డ్రోన్స్ అనండి, టెక్నాలజీ అనండి, పూర్తిగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే వాళ్ళని ఎదుర్కోగలడు అన్నప్పుడు, ఇవాళ మీరు చూస్తే జీ జింగ్పింగ్ గారు, నేను మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నా, మీరు దయచేసి రండి అని ఇన్వైట్ చేస్తే కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమంటే ఎప్పుడు లేనిది పుతిన్ కానీ, మోడీ కానీ, జీ జింపింగ్ కానీ, ట్రంప్ కానీ విడివిడిగా చూసినటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. వెరైటీగా డొనాల్డ్ ట్రంప్, ఈ నలుగురు కూడా ఒకే దాంట్లో ఉండేటువంటి ఫోటో చూస్తే, అంటే వీళ్ళ ముగ్గురు ఉండే ఫోటో, జీ జింపింగ్ ఫోటో, మోడీ ఫోటో, అట్లాగే ట్రంప్ ఫోటో కనుక ఒకేసారి చూస్తే పుతిన్కి ఏమన్నా కోపం వస్తుందా, కాలుతుందా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఏమైనా జరుగుతుందా అని అమెరికాకు సంబంధించిన అధికారులు భావిస్తున్నారని కొంతమంది రాస్తున్నారు విచిత్రంగా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, డొనాల్డ్ ట్రంప్ మోడీని ఇన్వైట్ చేశారు, ఇనాగరేషన్ రండి అన్నారు. అట్లాగే జీ జింగ్పింగ్ కూడా పిలిచారు రమ్మని. పుతిన్ని కూడా ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్గా చూస్తారు యుఎస్లో చాలామంది. ఈయన్ని కూడా రండి అన్నారనుకోండి, వీళ్ళ నలుగురు కూడా ఒకే ఫ్రేమ్లో ఉండే పరిస్థితి. ఒక విచిత్రాన్ని ఈ ప్రపంచం ఇంతకుముందు చూసి ఉంటుందా అంటే, ట్రంప్, పుతిన్, మోడీ, జీ జింపింగ్ ఈ నలుగురు కూడా ఒకే ఫ్రేమ్లో ఒకే ఫోటోలో ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అలాంటిది జరగవచ్చా అంటే నన్ను అడిగారు అనుకోండి, 99% ఇలా జరిగే అవకాశం అయితే లేదు. సరే పుతిన్ని పక్కన పెడితే ట్రంప్, మోడీ, జీ జింపింగ్ కూడా ముగ్గురు ఉండే ఫోటోని మనం ఈ ఇనాగరేషన్ ప్రోగ్రాంలో మాత్రం చూసే పరిస్థితి అయితే కనిపించదు.
ఎందుకంటే ఇంతవరకు జీ జిన్పింగ్ చరిత్రలో మీరు చూసారనుకుంటే ఇంకొక దేశ అధ్యక్షుడి యొక్క పదవీ స్వీకరణ కార్యక్రమానికి ఈయన ఎప్పుడు హాజరు కాల. చైనాకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే ఈయన కనిపిస్తాడు, పాల్గొంటారు. అలాగే భారత చరిత్రను చూసారనుకోండి, మన ప్రధానమంత్రులు ఎప్పుడూ కూడా అమెరికా అధ్యక్షుడు యొక్క పదవీ స్వీకరణ కార్యక్రమానికి వెళ్ళిందే లేదు. కాబట్టి ఒకవేళ మోడీ వెరైటీ వ్యక్తి కాబట్టి సడన్గా పదండి అమెరికా వెళ్దాం అని అంటే అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, కానీ చెప్పొచ్చు. కానీ అప్పుడు డొనాల్డ్ ట్రంప్, మోడీ మాత్రమే కనిపిస్తారు తప్ప నాకు తెలిసి 100% జీ జిన్పింగ్ అయితే ఈ కార్యక్రమానికి పాలు పంచుకోడు, రాడు. అలాంటి పరిస్థితులు మీకేమనిపిస్తుంది? వీళ్ళు ముగ్గురు ఒకే వేదికలో ఉంటే, ఇక ఈ నలుగురు కూడా ఒకే వేదికలో ఉంటే, నలుగురు ఒకే వేదికగా ఎలా ఉంటే మీకు అనిపిస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. నేను వీడియో చాలా రీసెర్చ్ చేసి చేస్తున్నా. ఒక 300 లైక్లు అడుగుతున్న వీడియోకి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ ఇచ్చి లైక్ చేయండి.